తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ బర్త్డే మీటింగ్ లో నకరికల్ ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడారు. కార్యక్రమ అధ్యక్షులు ఈనాటి పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి మీ అందరి అభిమాన నాయకులు, రాష్ట్రంలో తుంగతుర్తి పేరు చెప్తే పొల్లు సామయ్య గారికి నెమ్మదిగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. గిద్దరామ పొల్లు పాట రాసి సామయ్య పదాన్ని చరిత్రలో లిఖించినందుకు కళాకారుడిగా వారికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, నాతో పాటు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి వచ్చిన ప్రభుత్వ గారికి, కాంగ్రెస్ పార్టీ సూర్యాపేట జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర గారికి, భువనగిరి జిల్లా అధ్యక్షులు సంజీవ్ రెడ్డి గారికి, కళాకారులు అట్లా విమలక్క గారికి, అట్లాగే జయరాజన్న గారికి, సోమన్న గారికి, అందరికీ పాత్రికేయులకు అందరికీ పేరు పేరున నమస్కారం. మందుల సామయ్యకు 50,000 పైసలకు ఓట్ల మెజార్టీ ఇచ్చి ఆశీర్వదించిన మీరు పార్లమెంట్ ఎన్నికలు వచ్చేటప్పటికీ 7 నియోజకవర్గాలలో అత్యధిక మెజార్టీ ఇచ్చిన పార్లమెంట్ను కూడా ఆశీర్వదించి సామయ్యల పేరును నిలబెట్టిన మీ అందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తాం. సామయ్యలను ఆశీర్వదించి 51,000 ఓట్లు మెజార్టీ ఎట్లయితే ఇచ్చిందో సామయ్యలను రాజకీయంలో కూడా బలోపేతం చేయడానికి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులందరూ కూడా పునాది రాళ్ళు కావాలని చెప్పేసి మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అట్లాగే ఈ నియోజకవర్గంలో సామయ్యల చేతిలో ఓడిపోయినటువంటి వ్యక్తి మన ప్రభుత్వాన్ని, మన ముఖ్యమంత్రిని ఏమేమి మాట్లాడుతాడో మీరు చూస్తా ఉన్నాం. తుంగతుర్తికి ఒక చరిత్ర ఉంది. దేవిరెడ్డి నరసింహారెడ్డి, మారోజు వీరన్న, పట్ల రామనరసయ్య, యానాల చంద్రారెడ్డి ఇట్లాంటి త్యాగాల గడ్డ నుంచి 2 సార్లు మీరు గెలిపించినటువంటి వ్యక్తి. ఆయన మాట్లాడుతున్న మాటలను ఒక్కసారి గమనించండి, ఆలోచించండి అని చెప్పేసి మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అట్లాంటి వ్యక్తులు తుంగతుర్తి ప్రాంతంలో తిరిగి హక్కు అర్హత ఉందా ఒక్కసారి మీరు ఆలోచించాలని చెప్పేసి మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాం. సామయ్య గారికి మా అన్నగా, నా ఆత్మీయులుగా ఎల్లవేళలా నా సహాయ సహకారాలు ఉంటాయి. మీరందరూ కూడా సామయ్యలకు తోడు నీడగా ఉండండి. మీరందరూ కూడా సామయ్యలకు మరింత బలం చేకూర్చండి. మరింత బలం చేకూర్చి ఒక బలమైనటువంటి నాయకులుగా మీరు సామయ్యలను తయారు చేయాలని మీ అందరూ కూడా విజ్ఞప్తిస్తున్నాం. సామయ్య కష్టాల నుంచి వచ్చినవాడు, చెమట చుక్కలు నేల నుంచి వచ్చినటువంటి వాడు, కష్టం విలువ తెలిసినాడు, పేదరికం తెలిసినాడు. అట్లాగే కష్టానికి పేదరికానికి పరిష్కార మార్గం కూడా తెలిసినటువంటి వాడు. కాబట్టి ఆ పరిష్కార మార్గం తెలిసినటువంటి నాయకుడు సామయ్య గారు. కాబట్టి సామయ్యలను మీరు కాపాడుకోవాలి, గుండెల్లో పెట్టుకోవాలి, మీరు గుండెల్లో భద్రపరచుకోవాలని చెప్పేసి కూడా నేను విజ్ఞప్తిస్తున్నా. సామయ్య జీవితం ఒక నైతి పాఠశాలలో ఉపాధ్యాయులుగా ఆనాడు ప్రజలకు అక్షరాభ్యాసాన్ని ఇచ్చారు. ఆ తదుపరి తెలంగాణ ఉద్యమంలో 14 ఏళ్ల పాటు పేర్లు దిగేదాకా తెలంగాణ ఉద్యమాన్ని నడిపినటువంటి వ్యక్తి. ఈ ప్రాంతంలో ప్రతి గ్రామం, ప్రతి వాడ బుక్క నీళ్లు తాకుంటూ కాలి నడకన, సైకిల్ వాడలు, బైక్ మీద కాలి నడకన తిరిగి ప్రజల కష్టాలు కన్నీరు చూసినటువంటి వ్యక్తి. కాబట్టి అట్లాంటి వ్యక్తిని మీరందరూ కూడా స్వచ్ఛంగా వచ్చి ఇంత గొప్పగా సామాన్యంగా బాధ్యత చేస్తున్నందుకు స్వామిల జన్మదినాన్ని చేస్తున్నందుకు నిజంగా నేను గర్వపడతా ఉన్నా.
స్వామిరన్న మీద ఎంత అభిమానం ఉందో, ప్రజల్లో ఎంత ఆదరణ ఉందో నేను చూస్తా ఉన్నా. మేము అక్కడి నుంచి ర్యాలీ వస్తుంటే షాపుల కాడ ఉన్నటువంటి వాళ్ళు నవ్వుతూ స్వామిరన్నకు చేతులు ఒప్పుతారు. అంటే ఒక నాయకుడి మీద ప్రజల్లో అభిమానం ఉంటేనే ఆ చిక్కులు కనిపిస్తుందనే ఒక విషయాన్ని ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తూ, ఆలస్యమైంది, అందరూ భోజనాలు చేయాలి కాబట్టి స్వామిరన్నకు మనసు కొట్టిన నా తరఫున, కాంగ్రెస్ పార్టీ తరఫున, మా నియోజకవర్గ ప్రజల తరఫున మనసు కొట్టిన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మరిన్ని జన్మదినాలు జరుపుకొని మీరు ప్రజల పక్షపాతిగా, ప్రజల గొంతుకగా, తుంగతుర్తి నియోజకవర్గ ప్రజల పక్షపాతిగా, తుంగతుర్తి ప్రజల వాయిస్గా చట్టసభలలో మీ కంఠం మారుమోగాలి. దానికి ఈ జన్మదినం మరింత బలం చేకూర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తాము.